ప్రసన్నవదనం మూవీతో మే 3rd కి మన ముందుకు రాబోతున్నారు సూపర్ టాలెంటెడ్ హీరో సుహాస్ గారు అండ్ మోస్ట్ గార్జియస్ లేడీస్ పాయల్ అలాగే రాశి గారు. మాట్లాడతాం. హాయ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడానికి ఇంకా ఎన్ని వర్డ్స్ ఉంటాయి అన్ని. సో టు బీ ఫ్రాంక్, నాకు మీ దాంట్లో ఫేవరెట్ ఏదని అనుకుంటున్నారు? మీరు చేసిన ఇప్పటి వరకు చేసిన అన్నిట్లోకి ఎనీ గెస్? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది చెప్పేశారు ఆల్రెడీ. అంటే జనరల్ గా కలర్ ఫోటో ఎక్కువ ఇష్టం అంటారు కదా, ఫ్యామిలీ డ్రామా ఎక్కువ మంది చూడలేదు, అంత రీచ్ వెళ్ళలేదు అనమాట. కలర్ ఫోటో రీచ్ లాగా వెళ్ళలేదు. ఈ మధ్యన చూస్తున్నారు ఎక్కువ. అది అందులోనే నా పూర్తి యాక్టింగ్ ఉంటుందన్నమాట. కొంచెం అంటే నేను మీరు చూసారా ఆయన ఫ్యామిలీ డ్రామా? లిటరలీ నేను మీ అంటే ఆ సీన్స్ చూస్తున్నప్పుడు నేను ఫీల్ అయ్యాను, ఏంటి నాలో కూడా ఒక సైకో ఉండడం అనిపించింది నాకు. ఆ బైక్ మీద మీరు సాంగ్స్ పెట్టుకొని వెళ్ళే షార్ట్స్ కానీ అదంతా నేను చాలా క్లియర్గా ఒక 2-3 టైమ్స్ చూసుంటాను దాన్ని. ఇట్ వాస్ మై ఫేవరెట్. అండ్ మీరైతే అసలు భూతద్దం భాస్కర్ నారాయణలో ఉన్నట్టు నాకు అసలు అనిపించట్లేదు, ఇంకా గ్లామర్గా కనిపిస్తున్నారు బయట. క్యారెక్టర్ కదా, దాంట్లో క్యారెక్టర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కి ఉంది. అండ్ ఐ డోంట్ వాంట్ మై క్యారెక్టర్స్ టు లుక్ లైక్ రాశి. ఫిల్మ్ లో నేను ఆ క్యారెక్టర్ ఎలా రాశారో అలానే ఉండాలి. అందుకు బట్ యు లుక్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ మేము ఇద్దరం అయితే ముందే అక్కడే సేమ్ పెంచ్. మీరు ఇది ఫస్ట్ మూవీ కాదు కదా? ఇదే ఫస్ట్ మూవీ. ఫస్ట్ అంటే థియేట్రికల్, దిస్ ఇస్ సెకండ్. బట్ తరగతి గది దాటి అయిన తర్వాత అలా నేను చెరీస్ ఆన్ అమెజాన్, తర్వాత ఇది కూడా మే 3rd కి రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ మై సెకండ్ థియేట్రికల్ రిలీజ్. సో దాని లోపలనే మీరు చెప్పినట్టు లాంగ్వేజ్ నేర్చుకున్నాను. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ హావ్ డబ్ ఫర్ మై సెల్ఫ్. వావ్, అంటే ఇంత క్విక్ లెర్నింగ్ ఉండడం కూడా చాలా కష్టం. జాబ్ రిక్వైర్మెంట్ అండి. నాకు చూడండి, నాకు సుహాస్ గారికి అయితే హిందీ, ఇంగ్లీష్ కూడా ఓన్లీ మదర్ టంగ్ తెలుగు. కానీ మనం ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి అండ్ ఎవ్రీవన్ accepted us with all their love, heart. మనం ఇక్కడ నుంచి లేవు, ఇక్కడ వచ్చాము అండ్ అంతా మంచిగా రోల్ ఇస్తున్నారు, పని ఇస్తున్నారు అంటే ఏదో ఒకటి ఇవ్వాలి. షుడ్ బి లైక్ ఫార్మాలిటీ, జస్ట్ ఇక్కడ వచ్చి మూవీ చేసి అక్కడ వెళ్ళి. సో జస్ట్ ట్రయింగ్ టు లెర్న్ మోర్ అండ్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీవన్. డెడికేషన్. అంటే ఎవరు ఫోర్స్ చేయలేదండి. అన్నీ ఇప్పుడు లాంగ్వేజ్ అప్పుడు లాంగ్వేజ్ తెలియదు కదా, అప్పుడు కూడా దే వుడ్ ట్రీట్ అస్ సో గుడ్ అండ్ సో స్వీట్. అన్నీ యాక్సెప్ట్ చేసుకొని అండ్ మై స్టాఫ్ ఓన్లీ టాట్ మీ ఎవ్రీథింగ్. అది అన్ని స్క్రిప్ట్స్ అన్ని ఇంగ్లీష్లో ఇచ్చి అన్నీ. సో వాళ్ళంతా చేసేటప్పుడు మనకు కూడా ఏమైనా చేయాలని ఉంటుంది. సో అంటే యూ డోంట్ నో ద లాంగ్వేజ్ అలా చెప్తే ఆ స్ట్రెస్లో అది రాదు. విత్ లవ్ ఇస్ హౌ ఐ లెర్న్డ్ ఇట్. మనం మా సైడ్ నుంచి ఏమైనా ఉండాలని. సో అందుకే అంత ఫాస్ట్గా వచ్చేసింది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా వేరే, అంటే తమిళ సైడ్ వెళ్దాం మనం, ఇంకా అదర్ లాంగ్వేజెస్ సైడ్ వెళ్దాం, నేర్చుకుందాం? తమిళ నుంచి చాలా ఆఫర్స్ వచ్చినాయి, బట్ మనకి ఆ భాష రాకుండా అక్కడికి వెళ్ళి ఎందుకు అనవసరంగా పరుగు పోగొట్టుకోవటం అని నేర్చుకునే వెళ్ళాలి అంతే.